రాత్రిపూట ప్రయాణాల్లో లైట్లే వాహనదారులకు ఆధారం. అది హెడ్ లైట్ అయినా, బ్రేక్ లైట్ అయినా, పార్కింగ్ లైట్ అయినా లైట్ల ద్వారానే వాహన కదలికను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ లైట్ల వల్ల ముఖ్యంగా కొన్ని రకాల ఎల్ఈడి లైట్లున్న వాహనాలు ఎదురుగ్గా వచ్చినప్పుడు డ్రైవర్లు ఇబ్బంది పడుతుంటారు. వాహనాల తయారీ సమయంలో మార్చిన లైట్లు కాకుండా వాటిని మార్చేసి బాగా వెలుగొచ్చే ఎల్ఈడి లైట్లను వాడడం ప్రమాదకరంగా మారుతుండడంతో వాటిపై కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. హై బీమ్ ఎల్ఈడి హెడ్ లైట్స్ వాడే వాహనాలకు అడ్డుకట్ట వేసేందుకు కర్ణాటక పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఈ ఏడాది జూలై ప్రారంభం వారంలోనే 8,000 చలాన్లను ఆ రాష్ట్ర పోలీసులు జారీ చేశారు. కేవలం బెంగళూరు నగరంలోనే 3,000 చలాన్లు వేశారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. వాహనాలకు కంపెనీ ఇచ్చిన లైట్లు కాకుండా వైట్ ఎల్ఈడి లైట్లు అమర్చుకునే వాహనదారులపై గుజరాత్ ప్రభుత్వం జరిమానాలు విధిస్తోంది అన్నది మరో కథనం. హై బీమ్ ఎల్ఈడి లైట్లు రోడ్ల మీద ప్రయాణించే వారికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ లైట్లున్న వాహనాలు ఎదురుగ్గా వచ్చినప్పుడు రోడ్డు మీద ఏమీ కనిపించక ఇబ్బంది పడుతున్నామని పలువురు వాహనదారులు చెబుతున్నారు. ఇంతకు ముందు ప్రతి లైట్ కు అద్దం మీద నలుపు రంగు వేసేవారు. ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లల్లో లైటింగ్ పడకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. ఇప్పుడు నియమం లేదు. కొందరు హెడ్ లైట్ల కోసం ఎల్ఈడి బల్బులను వాడుతున్నారు. ఈ లైట్లపై భారత్లో పూర్తిగా నిషేధం లేనప్పటికీ ప్రభుత్వం వాటి వినియోగాన్ని నియంత్రిస్తోంది. కంపెనీ ఇచ్చినవి కాకుండా హెడ్ లైట్లను, టెయిల్ లైట్లను మార్చుకోవడం భారత్లో చట్ట వ్యతిరేకం. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ పొందే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఎల్ఈడి లైట్లు అమర్చుకోకూడదనే విషయంలో వాహనదారులకు, కంపెనీలకు ఎలాంటి ఆంక్షలు లేవు. కంపెనీలు దేశీయ ప్రమాణాల ప్రకారం వాహనాలను తయారు చేయాలి. అలా ఉన్నాయో లేదో రవాణా శాఖ పరీక్షించి చూస్తుంది. కంపెనీలు తయారు చేసి ఇచ్చే ఎల్ఈడి లైట్ల వల్ల ఎలాంటి సమస్య ఉండదు. మార్చుకునే లైట్ల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అని మాజీ అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిఎల్ఎన్ గాంధీ చెప్పారు.